brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. శ్రీవారి దర్శనంలో ఏఐ టెక్నాలజీ వినియోగం ముద్దు అంటోంది టీటీడీ. అది మాత్రం వద్దు అంటున్నారు మాజీ ఎల్వి సుబ్రహ్మణ్యం. టెక్నాలజీపై మీకు అవగాహన లేదని చైర్మన్ అంటుంటే అనుభవంతో చెప్తున్నా అర్థం చేసుకోండి అంటున్నారు ఎల్వి. ఎందుకీ తిరుమలలో రాజుకున్న ఏఐ టెక్నాలజీ రచ్చేయండి. గత నెల 22న జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏఐ టెక్నాలజీతో భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు టీటీడీ చైర్మన్. క్యూ లైన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం అందించేందుకు గూగుల్, టీసీఎస్ ముందుకొచ్చాయన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమలలో రోజు రోజుకు భక్తుల తాకిడి పెరగడం, వీకెండ్స్ లో ఆ సంఖ్య రెట్టింపుగా ఉండడంతో ఏఐని టాప్ ప్రయారిటీగా తీసుకుంటున్నామన్నారు బిఆర్ నాయుడు. టాప్ ప్రయారిటీ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇస్తున్నాం. సో ఒక పక్క గూగుల్లో, ఇంకో పక్క టీసీఎస్ వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. అది త్వరలోనే అయిపోతే అప్పుడు ఈ గూగుల్ ఎంప్లాయీస్తో మనకు అంత పెద్ద పని ఉండకపోవచ్చు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ మాజీ ఎల్వి సుబ్రహ్మణ్యం సామాన్య భక్తులకు 2-3 గంటల్లో దర్శనం అసంభవం అన్నారు. ఏఐ టెక్నాలజీ కాదు, ఏ టెక్నాలజీ వాడినా అది సాధ్యం కాదంటున్నారు ఆయన. టెక్నాలజీ విషయంలో శ్రీవారి ఆలయంలో ఉండే ఆంక్షలు, పరిమితుల్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని హితవు పలికారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే చాలంటూ టీటీడీకి సలహా ఇచ్చారు సుబ్రహ్మణ్యం. తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో సామాన్య భక్తులకు 2-3 గంటల్లో దర్శనం అసంభవమన్న మాజీ ఈవో ఎల్వి వ్యాఖ్యల్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తప్పుపట్టారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్న టీటీడీ చైర్మన్ ఉచితంగా చేస్తున్న పనిని వృధా అనడం సరికాదన్నారు. శ్రీవారి దర్శనం కోసం రోజుల తరబడి భక్తులు పడిగాపులు కాస్తే మంచిదే అంటూ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించారాయన. ప్రపంచమంతా టెక్నాలజీని ఉపయోగిస్తుంటే టీటీడీ టెక్నాలజీ వాడితే తప్పేంటన్న బిఆర్ నాయుడు అధునాతన టెక్నాలజీతో భక్తులకు 2 గంటల్లోపు శ్రీవారి దర్శనం కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు.